చిన్న పిల్లలు ఎప్పుడైతే వాళ్ళకి బాధ కానీ భయం అనిపిస్తే వెంటనే పేరెంట్స్ దగ్గరికి వాళ్ళు వెళ్ళిపోతారు. పేరెంట్స్ వాళ్ళని పట్టుకుంటే ఎత్తుకోగానే వాళ్ళు ఎంతో సేఫ్గా వాళ్ళు మనసులో అనుకుంటారు, అప్ప నేను చాలా సేఫ్గా ఉన్నాను అని. ఎందుకు వాళ్ళు అలా అనుకుంటారంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ నా పేరెంట్స్ వీళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, వీళ్ళే నా బలం అని ఆ పిల్లలకి తెలుసు. అలాగే మన దేవుడు కూడా, మన తండ్రి యేసయ్య నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి కోరుకునేది ఏంటంటే కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు మనం మురకాల్సింది ఎక్కడెక్కడో కాదు, మనము మన దేవుని సన్నిధిలోకి వెళ్ళాలా, ప్రార్థన చేసుకోవాలా, మోకరించాలా, బైబిల్ చదువుకోవాలా. అదే మనకి ఎంతో బలాన్ని ఇస్తుంది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకు ఆశ్రయము, దుర్గమై ఉన్నాడు. ఆపత్తి కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఆపత్తి కాలం అంటే ఏంటిది? కష్టం, బాధ, దుఃఖం, ఆరోగ్యం బాగలేకపోతే అలా ఉండడం ఆపత్కాలం. ఆపత్కాలంలో మనకి ఏం గుర్తొస్తుంది? ఎప్పుడైనా ఆపత్తు వచ్చిందనుకో, మనకి కష్టం, బాధ వచ్చిందనుకో, వెంటనే మనకు గుర్తొచ్చేది ఏంది తెలుసా? ఎవరన్నా తెలిసిన వాళ్ళు గుర్తొస్తారు. తెలిసిన వాళ్ళు ఎవరెవరు గుర్తొస్తారు అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు గుర్తొస్తారు, బంధువులు గుర్తొస్తారు, అన్నలు గుర్తొస్తారు, తమ్ముళ్ళు గుర్తొస్తారు, మనకి మన స్నేహితులు గుర్తొస్తారు, అమ్మ నాన్న గుర్తొస్తారు. అరే వీళ్ళు మనకి సహాయం చేస్తారు కదా అని. కానీ కొన్నిసార్లు ఎలా జరుగుతుంది అంటే వాళ్ళందరినీ మనం తలుచుకుంటాము, వాళ్ళందరూ మనకి సహాయం చేయాలని మనం కోరుకుంటాం. మళ్ళీ వాళ్ళ గురించి మనం ప్రార్థన కూడా చేస్తాం. మనం ఆపత్తులో ఉన్నాము, మనకి ఎవరైనా ఆదుకుంటే బాగుంటుంది, ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది అని. కానీ కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఆ సహాయం దొరుకుతుంది. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అన్నీ దొరుకుతాయి. కానీ కొన్నిసార్లు మనము ప్రార్థన చేసినప్పుడు ఏది కూడా దొరకదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కొన్నిసార్లు మనకి దేవుడు సహాయం అందేలాగా చేస్తాడు, కొన్నిసార్లు దేవుడు మనకి సహాయం అందకుండా చేసేస్తాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. నిరాశపడొద్దు, బాధపడొద్దు. మీకు సహాయం అందలేదు అంటే, ఎందుకంటే మీకు సహాయం అందలేదు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మిమ్మల్ని వదిలేసిండు, మిమ్మల్ని ప్రేమిస్తలేడు, మిమ్మల్ని పట్టించుకుంటలేడు అని అర్థం కాదు. ఇక్కడ వాక్యంలో ఏం రాయబడిందంటే ఆయన ఆపత్ కాలంలో నమ్మదగిన దేవుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎందుకంటే ఆపత, కష్టం వచ్చినప్పుడు వెంటనే మనకు వచ్చే గుర్తేంది? అందరు గుర్తొస్తారు. కానీ కొన్నిసార్లు మనము దేవుణ్ణే గుర్తు చేసుకోం. ఈరోజు దేవుడు నన్ను అడుగుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. మన కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు, ఆపత్కాలంలో మనం గుర్తు చేసుకోవాల్సింది మనిషిని కాదు, దేవుణ్ణి గుర్తు చేసుకోవాలా. దేవుడు ఆ పరిస్థితిని ఎందుకు రాణిస్తాడు మనకి ఎవ్వరు సహాయం చేయకుండా? ఎందుకంటే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏంటంటే మనం ఆపత్కాలంలో మన నమ్మదగిన దేవుడు ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఆయన దగ్గరికి రావాలా, ఆయన సన్నిధికి రావాలా. ఆయననే మనకి సేఫ్ ప్లేస్ అయి ఉన్నాడు, ఆయననే మనకి బలమై ఉన్నాడు. అందుకే దేవుడు నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి కోరుకుంటుంది ఒకే ఒకటి, నా పిల్లలు తిరిగి వచ్చేయాలా. ఎలా అయితే తండ్రి పిల్లలు ఎప్పుడైతే వదిలేసి వెళ్ళిపోతాడు, తండ్రి కోరిక ఒకటే ఉంటుంది, నా పిల్లలు తిరిగి నా దగ్గరికి రావాలా. అలాగే మన యేసయ్య కూడా నీ గురించి, నా గురించి కూడా ఇదే కోరుకుంటున్నాడు. నా పిల్లలు ఇంకొకరి మీద నమ్మకం పెట్టుకోవద్దు, ఇంకొకరి మీద ఆశపడొద్దు, వాళ్ళు సహాయం చేస్తారని. నా పిల్లలు నా దగ్గరికి రావాలా సహాయం కోసం, ఎందుకంటే నేనే వాళ్ళకి సహాయకుడైతాను అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాక్యంలో ఇలా రాయబడింది, కీర్తన 46:1, దేవుడు మనకి ఆశ్రయము, దుర్గము అయి ఉన్నాడు. ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆపత్ కాలంలో ఆయన నమ్మదగిన దేవుడు. కొన్నిసార్లు మనము ఆపత్కాలంలో ఎవరెవరికో నమ్ముకుంటాం, ఎవరెవరో చేస్తారో అని అనుకుంటాం. కానీ కొన్నిసార్లు మనము ఆశయము, నిరాశ అయిపోతుంది. అయ్యో వీళ్ళు సాయం చేయలేదు అని మనం బాధపడుతూ ఉంటాం. అరే వీళ్ళు మనకి ఏం చేయలేకపోయినారు అని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు నేనే అని. ఒకవేళ కష్టంలో, బాధల్లో, దుఃఖంలో, ఆరోగ్యం బాగలేనప్పుడు మనిషిని నమ్ముకున్నారా?
ఆశపడ్డారా వాళ్ళు మనకి సాయం చేయాలా? ఒకవేళ నిరాశ అయిపోయినారు అంటే, మనుషులను నమ్ముకుంటే ఆశ నిరాశ అయిపోతుంది, కానీ దేవుని నమ్ముకుంటే ఎప్పుడు కూడా మనము నిరాశపడం. ఎందుకంటే ఆయన మనకి సహాయం చేసే దేవుడై ఉన్నాడు. ఓ బ్రదర్